మొత్తం మహిళల్లో చాలా ఎవ్వరూ డిస్కస్ చేయలేని ఒక పెద్ద సైకలాజికల్ ఇష్యూ మేడం అది. అంటే నేను డిజిటల్ మహిళ పెట్టడానికి కూడా కారణం అదే. ఆ సైకలాజికల్ ఇష్యూ నేను ఇంతకుముందు కౌన్సిలింగ్స్, పేరెంట్ టాపిక్స్, చైల్డ్ టాపిక్స్ మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది ప్రతి మహిళకి కూడా పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీ డిసార్డర్ వస్తుంది. పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీ డిసార్డర్ అదొక ట్రామా మేడం. ఏమవుతుంది, పెళ్ళయ్యేంత వరకు కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఎన్నో విషయాల్లో చాలా పవర్ఫుల్గా డెసిషన్స్ తీసుకుని దేశ విదేశాలు తిరిగి అన్నీ చదివొచ్చి అన్నీ చక్కబెట్టొచ్చి కంపెనీల్లో పనిచేసి పెద్ద పెద్ద పే చెక్కులు తీసుకుని పెళ్ళి అంగరంగ వైభవంగా చేసిన షిఫ్ట్లో సడన్గా ఆ పౌర్ణమి కాస్త అమావాస్యలాగా ఫేజెస్ అన్నీ షిఫ్ట్ అయిపోవడం గమనించాను. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ కూడా వ్యాలిడేషన్ తీసుకోవాలి. ఇంతకుముందు తండ్రికి నాన్నగారండి అది చేస్తున్నానండి అని చెప్పాలి అంతే. కానీ ఇప్పుడు నేను చెయ్యొచ్చా, నేను అలా ఉండొచ్చా, నేను ఇది మాట్లాడొచ్చా, నేను అక్కడికి వెళ్ళొచ్చా అని ప్రతిదీ ఒక క్వశ్చన్లో పడిపోవడం, ఎమోషనల్గా ఆ వ్యాలిడేషన్ అందరి నుంచి కోరుకోవడం, తర్వాత నువ్వు భార్యవి అనే రోల్ ఫిక్సేషన్లోకి వెళ్ళిపోవడం, నువ్వు తల్లివి అనే ఒక రోల్ ఫిక్సేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏ మహిళ అయినా కూడా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అదొక సైకలాజికల్ ఆ పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీలో వాళ్ళు కోల్పోతున్నారు.